ఆయన జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవునయ్యా, నువ్వు సమస్త దేవతల కంటే పూజనీయుడవు, సమస్తమునకు ఆధారభూతుడవు నీవే. నాయనా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు ఉదయించే సూర్యుడవు నాయన. నా నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నువ్వు వెలుగై ఉన్నావు నాయన తండ్రి. ఆ వెలుగులో మమ్మల్ని చేపట్టుకొని నడిపిస్తున్న దేవా, నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, మీరే మాకు తండ్రి తోడు నీడ ఆధారమై ఉన్నందులకై స్తోత్రములు నా తండ్రి. నీ వాక్కు నాన్న జీవం గల వాక్కు, నమ్మదగిన వాక్కు, పూజింపదగిన వాక్కు తండ్రి. జుంటితేనె ధారల కంటే మధురమైన వాక్కును కలిగి ఉన్న దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాలపు వేళ నీ సన్నిధిలో చేరి మేమందరం ఒక కుటుంబంగా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు మీరిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆ సజీవమైన దేవుణ్ణి పూజించే భాగ్యం, ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహిస్తూ వస్తున్న విధానం బట్టి వేలాది వేల స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారి ప్రతి కుటుంబాన్ని దీవించండి, అక్కర్లు తీర్చండి ప్రభా. ఇంకా ఎవరైతే నాన్న రక్షణ పొందుకోలేదో రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అదే విధంగా నా తండ్రి ప్రభా, ఉదయకాలం 3 గంటల నుండి ప్రార్థిస్తున్నాండి బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాటల ద్వారా నాన్న మిమ్మల్ని స్తుతించిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరి ముఖ్యంగా నాన్న తండ్రి, ఈ దినం ప్రభా వాక్య పరిచయం చేయబోతున్నటువంటి బాబీ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన కుటుంబాన్ని నిండారుగా దీవించండి. కోర్ కమిటీలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో తోడుగా నీడగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను దేవా. మరి ముఖ్యంగా ప్రభా, నీ వాక్యం అందించబోతుండగా ఆ బిడ్డను మిసిలో చాట్ట మరుగుపరచండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించడానికి సహాయపడండి. మేము కూడా నాన్న తండ్రి వాక్యాన్ని విని తండ్రి ప్రభా, శ్రద్ధగా విని తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా మేము జీవించుటకు, ఇతరులకు మాదిరిగా ఉండుటకు నాయన కృప దయపాలించుమని నాయన చేరి వచ్చిన ప్రియబిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. జాన్సేక్క ప్లీజ్. ఓకే తండ్రి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయము. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలండి. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సురేష్ బాబు బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి నా వాయిస్ క్లియర్గా ఉంది కదండి? ఎస్ డాడీ, క్లియర్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. టుడే ఈస్ December 11th అండ్ థర్స్డే. మరి ఈరోజు దానియేలు గ్రంథం నుంచి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఈరోజు నేను తలంచానండి. మరి ఈ నెల క్రిస్మస్ నెల కాబట్టి స్పీకర్స్ కొద్దిగా బిజీగా ఉండటం కనుక ఎవరిని ఒత్తిడి చేయకూడదన్న ఆలోచనతోటి ప్లాన్ చేస్తా ఉన్నాం ఈ నెల. మరి ఈరోజు స్పీకర్గా సడన్గా మరి టైం ఎక్కువ ఇవ్వకుండా ఎవరిని ఇన్వైట్ చేయకూడదు, ఇన్వైట్ చేసినప్పుడు టైం ఇవ్వాలని చెప్పేసి కూడా తలంపు. సో పనుల భారం వల్ల మరి ఎవరిని రేపు ఖాళీ ఉందనుకోండి, నెక్స్ట్ డే అలా ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన, ప్రభువా ఎవరికి చెప్తాం, ఎవరు కొంతమంది డేట్స్ పంపించినప్పుడు వాళ్ళు కొంత టైం తీసుకుంటారు మనకి డెసిషన్ చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య గారికి పంపినప్పుడు ఆయన ఒక 2 రోజులు అలాగ టైం తీసుకుంటారు. సో ఈ అంటే ప్రభు చిత్తం జరగాలి, స్పీకర్స్ మనకి క్యాలెండర్ ఫిల్అప్ చేయడానికి అట్లా అని చెప్పేసి
మొత్తం ప్లానింగ్ అంతా ప్రభు చిత్త ప్రకారమే జరుగుతుందని నేను చెప్పలేను, కానీ మన ప్రయత్నం మాక్సిమం దేవుడి యొక్క గైడెన్స్ లో ఉండాలని, పరిశుద్ధాత్మ టైమింగ్ అండ్ టైం టేబుల్ రెండు జరగాలని ఒక ఆశ. సో మీరందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు, దేవునికి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. దానియేలు 10వ అధ్యాయము నుంచి వచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ రక్తములో నన్ను కడగండి, నన్ను వాడుకోనండి నాయన. మరి వాక్యము ధ్యానం చేయుచుండగా మా మనోనేత్రములను వెలిగింపచేయండి ప్రభావ. మీ వాక్యం నందులో ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగా నీ కృప దయచేయవచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి చదువుకుందామండి. ఎవరైనా దయచేసి చదివి సహాయం చేస్తారండి. దానియేలు 10:1 నుంచి. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినములయందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము కాని ద్రాక్షారసము కాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను ఇద్దికలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఉన్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపువలే ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు, కాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఇక్కడ ఆగుదామమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. మళ్ళీ కొంతసేపు ఉన్నాక మిగిలిన వచనాలు చదువుకుందాం. ఈ అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు అంటే 21 ఉన్నది. మనం మిగిలినవి కూడా చదువుకున్న సమయాన్ని బట్టి ఇక్కడ ముఖ్యంగా మనం ఈ అధ్యాయంలో నుంచి మనం రాబట్టుకోగలిగిన పాయింట్ ఏంటంటే, మనందరికీ తెలిసిందే ఏంటంటే, మన జీవితాల్లో మన కాలాల్లో ఈ భౌతిక లోకంలో జరిగే ప్రతి విషయానికి, మరి ముఖ్యంగా ఘర్షణలు, సంఘర్షణలు, రకరకాలైన పరిస్థితులకి వెనుక, లేకపోతే ఈ బిహైండ్ ద స్క్రీన్స్ అంటారు కదా, తెర వెనుక ఏం జరుగుతుంది, ప్రతి సంగతి వెనుక ఆత్మలోకంలో దానికి కనెక్టెడ్ గా ఒక సంగతులు జరుగుతూ ఉంటాయని. ఆత్మలోకంలో ఏంటైతే జరుగుతూ ఉందో మనకి కంటికి, భౌతిక కన్నుకి కనపడకుండా ఆత్మలోకంలో జరిగే దాని యొక్క ఏమంటారు, దానికి చెందిన విషయాలే ఈ భౌతిక లోకంలో జరుగుతూ ఉంటాయని ఒక సూత్రం మనం రాబట్టుకోగలం ఈ చాప్టర్లో నుంచి. ఇక్కడ సందర్భం ఏంటంటే, మొదటి వచనం చూసినట్లయితే, పారసీక రాజు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనం వలన అతనికి తెలిసినదా. ఇక్కడ సందర్భం ఏంటంటే, కోరెషు రాజు పరిపాలనలో ఈ అధ్యాయం రాయబడే సమయానికి ఆల్రెడీ అప్పటికే ఒక గ్రూపు ఈ బబులోను నుంచి యెరూషలేంకి వెళ్ళారు. ఇంచుమించు 40-45 వేల మంది వెళ్ళారు.
వాళ్ళతో పాటు దానియేలు వెళ్ళలేదు. ఆ ఎందుకు వెళ్ళలేదు దానియేలు అని అంటే, బహుశా బాగా వృద్ధుడైపోయి ఉన్నాడు కనుక వెళ్ళలేదని తలంచుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే, ఎవరైతే వెళ్తారో యెరూషలేంకి, వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజు చేత ఆజ్ఞాపించబడ్డారు. వాళ్ళు కోరేషు ఏంటంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆలయాన్ని తిరిగి కట్టుకోవాలి. ఈ కోరేషు పారసీక రాజు. ఈ కోరేషు పారసీక రాజు అయితే ఈ కోరేష్కి ఒక పాలసీ తోటి ఆయన ప్రారంభించాడు తన పరిపాలన. ఆయన విధానం ఏంటంటే, మత సంబంధమైన స్వేచ్ఛ ఇవ్వాలి, రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఏ మతానికి ఆ మతం స్వేచ్ఛ ఇచ్చి, ఇంకా చెప్పాలంటే వారి విశ్వాసాన్ని, నమ్మకాల్ని అఫీషియల్ గా హెల్ప్ చేశాడు అతను. ఎవరి మతాన్ని వాళ్ళు తన రాజ్యంలో తను దండయాత్ర చేసి ఆక్రమించుకున్న ఏ రాజ్యమైనా అవనియండి, తను పరిపాలించిన సమస్త రాజ్యం మీద అతని విధానం ఏంటంటే, ఆ రాజ్యంలో ప్రజలందరికీ వారి వారి మతాల్ని స్వేచ్ఛగా అవలంబించుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చాడు. అదే సమయంలో అఫీషియల్ గా స్పాన్సర్ చేశాడు. అలాంటి స్వేచ్ఛ యూదులు కూడా పొందుకున్నారు. ఆ యూదులు అప్పటి వరకు 70 సంవత్సరాలు ఆ బబులోను చెరలో ఉండి, కోరేషు రాజు అయిన తర్వాత ఈ యొక్క పాలసీ వల్ల వాళ్ళు తిరిగి యెరూషలేంకి వెళ్ళారు. మొదటి గ్రూప్ ఆల్రెడీ వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత ఇక్కడ బబులోన్లో దానియేలు నిలిచిపోయి ఉన్నాడు. కొంతమంది యెరూషలేంకి వెళ్ళి వాళ్ళు అప్పటికే ఏం చేశారంటే, బలిపీఠం కట్టారు. బలిపీఠం మీద బలి వ్యవస్థ అంతటిని తిరిగి ప్రారంభించారు. ఇంచుమించు 70 సంవత్సరాల తర్వాత ఆ సాక్రిఫిషియల్ సిస్టమ్ స్టార్ట్ అయింది. బలిపీఠం మీద బలియాగాలు అర్పిస్తా ఉన్నారు. దేవాలయానికి మూలరాయి వేశారు, కార్నర్ స్టోన్ వేశారు. కానీ ఆటంకాలు వచ్చినాయి, చాలా ఆటంకాలు వచ్చినాయి. మనము ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఆలోచించడానికి మనం జకర్యా గ్రంథము, హగ్గయి గ్రంథము, నెహెమ్యా, ఎజ్రా, మలాకి కూడా వీటన్నిటిని మనం క్రోడీకరించుకుంటే ఆ సమయాల్లో వాళ్ళకి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎటువంటి బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాళ్ళ అంతరంగ జీవితాలు, అలాగే వాళ్ళ బాహ్య జీవితాల్లో వారికి ఎదురైన ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ అపోజిషన్, వ్యతిరేకత, వీటన్నిటిని మరి మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 16 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు తిరిగి ఆ ఆలయాన్ని నిర్మించలేకపోతారు. ఒక రకంగా శత్రువులు వ్యతిరేకిస్తారు, ఆటంకం చేస్తారు. అదే సమయంలో వీళ్ళు కూడా సమయం ఇంకా రాలేదనుకుంటా ఉంటారు. మనం హగ్గయిలో చూస్తున్నాం. అయితే యెరూషలేంలోనేమో జరుగుతున్నది ఇదైతే, అసలు ఆత్మలోకంలో ఏం జరుగుతుందో అదే సమయంలో దానియేలుకి బయలుపరిచాడు. అదే ఈ 10వ అధ్యాయం. దయచేసి గమనించండి కనెక్షన్. మరొకసారి చెప్తాను దీని యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఆర్ కాంటెక్స్ట్. మనం దానియేలు 10వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాం అండి. ఈరోజు కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క వివరణ అత్యంత ముఖ్యమైన ఒక భాగం మనం తెలుసుకోవాలి. మనము ఏమి నేర్చుకోబోతున్నామంటే, రెస్టోరేషన్ అయినప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధం అనివార్యమని, వాగ్దాన భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు 7 రకాలైన తెగల్ని వాళ్ళు యుద్ధంలో ఓడించి వారి కంట్రోల్లో ఉన్న భూమిని స్వాధీనపరుచుకున్నారో మోషే, యెహోషువ నాయకత్వంలో, అదేవిధంగా 70 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి రెస్టోర్ అయిన ఆ ప్రజలు, ఇశ్రాయేలీలు కూడా
ఒక వార్ఫేర్ ఖచ్చితంగా అవసరమైంది వాళ్ళకి. ఇక్కడ నేపథ్యం ఏంటంటే, అంటే బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్, దానియేలు 10కి, దానియేలు 10వ అధ్యాయంలో దానియేలుకి దేవుడు దర్శన రూపంలో అసలు బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరుగుతుంది, ఈ యెరూషలేములో జరుగుతున్న పరిస్థితుల వెనుక ఆత్మలోకంలో అసలు ఏం జరుగుతుందో దేవుడు చూపించాడు. అది అన్నమాట. ఈ యెరూషలేములో ఏం జరుగుతుందని చెప్పానండి. యెరూషలేములో మొదటి గ్రూప్ వచ్చేసారు. అప్పటికే ఈ 10వ అధ్యాయం మనం చదువుతున్న టైంకి ఏం జరిగిందంటే 3 సంవత్సరాలు అయిందంట వాళ్ళు అప్పటికే వెళ్ళి. ఎక్కడి నుంచి? బబులోను చెర నుంచి 70 సంవత్సరాల చెర అయిపోయిన తర్వాత మొదటి గ్రూపు ఇంచుమించు 40-45 వేల మంది యెరూషలేంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ బలిపీఠాన్ని కట్టుకున్నారు, బలి వ్యవస్థను స్టార్ట్ చేసుకుని బలి వ్యవస్థను అంతా జరుపుకుంటా ఉన్నారు. ఆలయానికి పునాది రాయి వేశారు, మూలరాయి, కార్నర్ స్టోన్. కానీ ఆటంకం వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, శ్రమ వచ్చింది. కనుక పని నిలిచిపోయింది. దేవాలయ పని కట్టడం లేదు వాళ్ళు. ఎందుకు కట్టడం లేదంటే, శత్రువులు అంటే మనుషులు వాళ్ళకి ఆటంకం చేశారు, వ్యతిరేకించారు, వాళ్ళు పని చేయలేకుండా చేశారు. రెండవది, వాళ్ళ అంతరంగంలో వాళ్ళు ఒకలాంటి స్తబ్దు, ఏమంటారు, కాంప్లెసెన్సీ, అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నారు వాళ్ళు. యెరూషలేంకి వెళ్ళిన ఇశ్రాయేలీయులు సమయం ఇంకా రాలేదనుకుని మంచి మంచి సౌకర్యవంతమైన నివాసాల్లో ఉంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ హగ్గై చెప్పినట్లుగా వారికి ప్రధానమైన లోటు, జీతం రాగానే చిల్లు సంచులు వేసినట్టుగా హాయిగా పడుకుంటున్నారు, కానీ నిద్ర సరిపోదు. బాగా తినటానికి తాగటానికి అన్నీ ఉన్నాయి, కానీ తృప్తి కలగటం లేదు. అన్నీ ఉన్నాయి కానీ తృప్తి కలగటం. ఎందుకంటే హగ్గై చెప్తాడు, దేవాలయం పని పరిచర్య చేయట్లేదు. మీరు మీ జీవితాల్లో మీ యొక్క ప్రధానమైన వొకేషన్, పిలుపు, ఉద్యోగ వరము ఏంటంటే దేవుని సేవ మనస్తత్వం కలిగి ఉండటం, దేవుని సేవ చేయటం. ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయాలంటారు కదా చాలా మంది, కానీ ఉద్యోగమే దేవుని సేవ. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఒక్కడే, 2-3 దేవుళ్ళు కాదు, లేకపోతే 10 మంది, 20 మంది కాదండి. కనుక దేవుడు ఒక్కడే కాబట్టి నీ ఉద్యోగం కూడా దేవుడి సేవే. నాకు ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన తన రిటైర్మెంట్ ఫంక్షన్ పిలిచి నేను ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ లో తన సాక్ష్యం చెప్తూ, నేను ఇప్పటి వరకు పలానా డిపార్ట్మెంట్ లో పనిచేశాను, రిటైర్ అయ్యాను, ఇక నుంచి నేను దేవుని సేవ చేస్తాను, నేను రిటైర్ అయ్యాను కదా అన్నాడట. నా ఫ్రెండ్ అడిగాడంట, ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు మరి అని అడిగాడు. రిటైర్ అయిపోయాను, ఇంక నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి దేవుని సేవ చేస్తాను అంటే. నా ఫ్రెండ్ ఎందుకు అడిగాడంటే, నీ ఉద్యోగం దేవుని సేవ అని చెప్పడానికి అన్నమాట. నువ్వు టీచర్ అవ్వచ్చు, లెక్చరర్ అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం అవ్వచ్చు, ఒక ఆఫీసర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యువర్ జాబ్, వాట్ ఎవర్ యువర్ బిజినెస్, అది దేవుడి పరిచర్య, దేవుడికి నువ్వు చేసే సేవ. కొంతమంది ఇంట్లో పనిచేస్తారు, అంటే ముఖ్యంగా హోమ్ మేకర్స్, స్త్రీలు ఇంటి నుండి పని చేసుకోవాలని పౌలు పెద్దవారైన స్త్రీలకి ఏం చెప్తాడంటే, పౌలు తిమోతికి రాస్తూ తీతుకి రాస్తూ నువ్వు పెద్దవారైన స్త్రీలకి ఏం చెప్తావంటే, వాళ్ళు యవనస్తులైన స్త్రీలకి చెప్పాలి. ఏమని చెప్పాలంటే, ఇంటి నుండి పని చేసుకోవాలి. పౌలుకి ఇంటి పని తెలుసా? తిమోతికి లేకపోతే తీతుకి తెలుసా?
అక్కడ 4 ఉన్నారు. రాస్తుంది పౌలు, రిసీవర్ ఏమో తీతు. ఒకసారి ఆ మాట చదువుదాం దయచేసి. తీతు అనుకుంటాను. చదువుతారమ్మా ఎవరైనా? తీతుకు రాసింది పత్రిక, 2nd chapter అనుకుంటా. 4వ వచనం. తీతు 2:4. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలెనని బోధించును. ఎవరు? వృద్ధ స్త్రీలు. 3వ వచనంలో అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను, అంటే అపవాదులను. కొంతమంది ఇదే మినిస్ట్రీ, ఇదే పని వాళ్ళకి. మినిస్ట్రీ ఏంటంటే కొండెగత్తెలు. అంటే ఇక వాళ్ళే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇంకొకరు మిర్చి అంటాం. అది చాలా ప్రమాదం. ఒక ఆమె నాకు బాగా గుర్తుంది. ఆమె 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 నాకు అసలు తెలియదు. ఆమె ఎవరో పెద్ద ఆవిడ, ఎల్డర్లీ లేడీ. నేను చెప్తున్నది దాదాపు 2006 ఆ టైంలో. మేము ఒక ఆంటీ గారిని నిజంగా చాలా సేవ చేసాం. ఆమెకి వృద్ధాప్యంలో ఉన్నారు. మాకు వాళ్ళ సిస్టర్ మాకు వాళ్ళ హౌస్ ఇచ్చారు మేము ఉండటానికి. అయితే ఎవరైతే హౌస్ ఇచ్చారో ఆంటీ గారి అక్కగారిని మేమే అడిగి మా దగ్గర పెట్టుకున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ లో మేము చూసుకుంటాను. ఆమె దగ్గరికి వచ్చింది ఇంకొక ఆమె. ఇద్దరు ఓల్డ్ లేడీసే. ఆమె నా గురించి చెప్పిందంట, మేము ఎవరినైతే చూసుకుంటున్నాం ఆంటీ గారికి, ఈ బాబీ ఇట్లాంటోడు అట్లాంటోడు అంటే కదా. ఆ సంగతి నాకు తెలియదు. నేనేం చేస్తున్నాను, చాలా అమాయకంగా ఆంటీ గారికి అన్ని సహాయం చేస్తా ఉన్నా. ఆమె నన్ను ఒకలాగా చూస్తూ ఉండేది. ఏంటి ఈమె ఇట్లా చూస్తూ ఉంది అంటే, పెద్ద ఆవిడ చాలా వృద్ధాప్యంలో ఉంది అప్పటికే, 70s. అంటే నేను ఎంత సహాయం చేసినా ఆమె మనస్ఫూర్తిగా నాతో మెలగటం లేదే అనుకుంటా ఉన్నాను. ఆ తర్వాత నాకు తెలిసి ఆమె దగ్గరికి వస్తున్న ఇంకొక ఆమె నా గురించి ఇట్లా చెప్పిందంటే ఏదో బ్యాడ్గా. ఎవరెవరు అసలు ఆమెకి ఎవరు, నేనెవరో తెలియదు ఆమెకి, ఆమె ఎవరో నాకు తెలియదు, ముఖ పరిచయం లేదు నాకు. అది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఆమె అంత దూరం నుంచి వస్తుంది ఈవిడ దగ్గరికి ఇట్లాంటి చెప్తానిక అనుకుని చాలా ఆశ్చర్యపోయాను. కొన్నాళ్ళకి ఏమైందో తెలుసండి, ఆమె ఎవరో మర్చిపోయింది అసలు. ఆమె అదేదో ఉంటుంది కదా అల్జీమర్స్, మరి ఇట్లాంటి పనులు చేస్తుంటే మర్చిపోరా? ఆమె ఎవరో ఆమె మర్చిపోయింది. భలే ఆశ్చర్యం. నేను అనుకున్నా, ఎప్పటికొకప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఈ మైండ్ లో ఈ చెత్త అంతా పోతే గానీ ఆమె ఎవరు ఆమె జ్ఞాపకం రాదు అనుకున్నా. ఇక్కడ వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను, మిగుల మద్యపానాసక్తులనై ఉండక. లేడీస్ కొంతమంది తాగుతారు. ఆ కల్చర్ లో కొంతమంది డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అనమాట. మిగుల మద్యపానాసక్తులై ఉండక. బైబిల్లో ఉందండి ఇది, నేను నా సొంత మాటలేం చదవట్లేదు. తీతుకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వృద్ధ స్త్రీలు కొండగత్తెలను, మిగుల మద్యపానాసక్తులు ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని. దేవుని వాక్యం దూషింపబడుతున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలెనని బోధించు. పౌలు తీతుకు రాస్తున్నాడు. తీతుకు ఏం చెప్తున్నాడు? నువ్వు వృద్ధ స్త్రీలకి చెప్పు. ఏమని? యంగ్ బిలీవర్స్, యంగ్ ఉమెన్ కి ఏం చెప్పాలి? భర్తలకు లోబడి ఉండి భర్తలను శిశువులను ప్రేమించేవారుగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగా వారుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, ఇంట ఉండి పని చేసుకోవాలి అని ఈ వృద్ధ స్త్రీలు యవన స్త్రీలు చెప్పమని చెప్పి అని తీతుకి చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, పౌలుకి కూడా ఒక ఇల్లు ఉంది. పౌలు ఇంట్లో ఏ విధంగా జీవించేవాడు మనం ఊహించుకుంటే, ఉదయం లేచి తనకు ఒక్కోసారి సహాయానికి టీం ఉండేవారు, ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండేవాడు.
నేను అనుకుంటాం పౌలుకి ఎంతో కొంత ఇంటి పని అవగాహన ఉంది. చాలా మంది కొన్ని కల్చర్స్ లో భర్త పని చేయడు, ఇంట్లో భార్య చేస్తాడు. కానీ కొన్ని కల్చర్స్ లో అది భర్త కూడా పని చేస్తాడు ఇంట్లో. నా మట్టుకు నేనేమనుకుంటున్నానంటే ఇంటి పని ఒక పరిచర్య, భర్త కానివ్వండి, భార్య కానివ్వండి. దేవుని సేవ ఇంటి పనే. ఇల్లు తుడవటం, బట్టలు వాష్ చేయటం, లేకపోతే ఆరేయటం. నేను కాలక్రమేణా నేను తెలుసుకున్న సత్యం ఇది. నేను అందుకే సిగ్గుపడకుండా మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవారు. ఆయన పెద్ద సంస్థకి డైరెక్టర్. ఆయన రావటం కిచెన్ లోకి వెళ్ళి గిన్నెలు కడిగేస్తుంటాడు. నాకు చాలా సిగ్గేసేది. నాకు, బాబు నువ్వు ఇట్లా కడిగేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి తర్వాత, నేను కూడా ఇట్లానే చేయాలని. నాకు అలా సింక్ లో గిన్నెలు ఉంటే నేను చూడలేను అని తను గిన్నెలు కడిగేస్తాడు వచ్చి రావటం. మరి నేను తర్వాత తెలుసుకున్నది ఏంటంటే తన భార్యకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఇల్లు మొత్తం తనే రన్ చేసేవాడు, వంట, ఈ క్లీనింగ్లన్నీ. సో పౌలుకి ఇంటి పని మీద అవగాహన ఉంది. తీతుకి కూడా చెప్తున్నాడు, తీతు నీ చర్చ్లో ఉన్న ఎల్డర్లీ ఉమెన్ కి వాళ్ళ ఊరికే కొండగట్టులుగా ఉండకుండా, లేకపోతే ఏదో వేరే వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ నెట్వర్క్ లో ఉన్న యంగ్ ఉమెన్ కి వాళ్ళు బోధించేవారుగా ఉండేటట్టుగా ఎల్డర్లీ ఉమెన్ కి నువ్వు చెప్పు. వాళ్ళ బోధలో ఒక పాయింట్ ఉండాలి. యంగ్ ఉమెన్ ఏం చేయాలి, ఇంట ఉండి పనిచేసి. మరి ఉద్యోగాలు చేయకూడదా? ఉద్యోగాలు ఎలా చేయాలి? యంగ్ ఉమెన్ ఒక ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది అనుకోండి. ఒక బిలీవింగ్ యంగ్ ఉమెన్, ఒక యవనస్తురాలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, విశ్వాసి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు ఆ అమ్మాయికి ఏం చెప్పాలంట, ఇప్పుడు ఈ వాక్యంలో నువ్వు ఇంట నుండి పని చేసుకోవాలని చెప్పాలట. మరి ఇంటి నుండి పని చేసుకోవటం, ఉద్యోగం, ఈ రెండింటిని మనం ఎలాగా కలిపి చూడొచ్చు అంటే అక్కడే పరిశుద్ధాత్మ దేవుని సహాయం. మన మైండ్ లో ఒక యవన స్త్రీ, యవన విశ్వాసి యొక్క ప్రాధాన్యతలు ఏమై ఉండాలి. నాకు ఒక పెద్ద సంస్థ నడిపిస్తున్న ఒక సిస్టర్ గారు, వారి గురించి నేను విన్నాను. ఆవిడ ఎక్కడున్నా సరే మధ్యాహ్నం కరెక్ట్ గా 12:30 ఆ టైంకి ఆరేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి, వాళ్ళ ఇంట్లో కనీసం ఒక 5-6 పనులు ఉంటారు. కానీ ఆమె వాళ్ళ మామగారికి అన్నం వడ్డించి సొంతగా అక్కడ దగ్గరుండి ఆయన భోజనం చేసేంత వరకు ఆయనకి అటెండ్ అయ్యి మళ్ళీ కారేసుకుని ఆఫీస్కి వచ్చేస్తారు. పనులు పెట్టగలరు. ఇంకోటి కూడా విన్నాను నేను, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా సరే కిచెన్ లో పనులు టీ పెడితే ఆ టీని ఆవిడ కిచెన్ లోంచి తీసుకొచ్చి ట్రేలో గెస్ట్లకి ఆవిస్తుంది. సో మైండ్ ఏంటంటే ఇంటి పని నా ప్రధానమైన పిలుపు, ఉద్యోగం నా నెక్స్ట్ సెకండరీ కాలింగ్ ఒక యవన స్త్రీకి. సో మరి మనం కొద్దిగా పక్కకి వెళ్ళిపోయాం. నేను ఎందుకు చెప్తున్నానంటే పరిచర్య, మరి ఉద్యోగం ఒక పరిచర్య. ఉద్యోగం అయిపోయినాక, రిటైర్ అయిపోయినాక దేవుని సేవ చేస్తాననుకుంటారు కొంతమంది, రకరకాల కారణాల వల్ల. ఉద్యోగం ఉన్నప్పుడు చేయలేరు కొంతమంది, ఉద్యోగం అయిపోయినాక చేస్తారు. నో, మన హృదయం, మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్. కనుక ఉద్యోగమే ఒక పిలుపు. మరి ఇక్కడ మళ్ళీ తిరిగి వద్దాం. ఇక్కడ దానియేలు 10వ అధ్యాయంలో దానియేలేమో నిలిచిపోయి ఉన్నాడు ఇక్కడ బబులోను ప్రాంతంలో. అక్కడ బబులోన్ని అప్పుడు పారసీక రాజు కోరెష్ పరిపాలిస్తున్నాడు. అప్పటికే మరి ఇర్మియా ప్రవచించినట్లుగా
70 సంవత్సరాల చెర, బబులోను చెర అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు తిరిగి యెరూషలేంకి రెస్టోర్ చేయబడతా ఉన్నారు. రెస్టోరేషన్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకుందాం. రెస్టోరేషన్ ఎక్స్క్యూజ్ మీ. రెస్టోరేషన్ అంటే ఇక్కడ వాళ్ళు నిజానికి యెరూషలేంలో జీవించి ఉండాలి, కానీ వారు నిబంధన విషయంలో సరిగా లేనందున బబులోను చెరకి అప్పజెప్పబడ్డారు 70 సంవత్సరాలు. కానీ తిరిగి వారు ఎక్కడుండాలో అక్కడికి దేవుడు ఆ ప్రామిస్ ల్యాండ్ కి తిరిగి తీసుకెళ్ళటం, యెరూషలేంకి తీసుకెళ్ళాడు ఫస్ట్ బ్యాచ్ ని 70 సంవత్సరాల తర్వాత. కానీ అక్కడ మరి వారు 16 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు, దేవాలయాన్ని కట్టలేకపోయారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, కానీ దేవుని సేవ మనస్తత్వం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎదురుగా వాళ్ళు అదే రోడ్డును పోతున్నారు, ఆఫీస్కో లేకపోతే వ్యాపారానికో లేకపోతే స్కూల్కో కాలేజ్కో లేకపోతే వెళ్తా ఉన్నారు. ఆలయం పునాదిరాయి వేసింది కానీ కట్టబడి లేదు. ఎందుకంటే ఏదో కారణం, ఎక్స్టర్నల్లో ఇంటర్నల్. కానీ హగ్గయి గద్దిస్తున్నాడు వాళ్ళు, ఇంకా సమయం రాలేదనుకుంటున్నారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి, మీకు వండర్ఫుల్ హౌస్ ఉంది, ఇన్కమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రతి దాంట్లో మీకు నిద్రపోవటానికి బెడ్ ఉంది కానీ నిద్ర పట్టదు మీకు. భోజనం బల్లు ఉంది కానీ తృప్తి ఉండదు మీకు. భోజనం బల్లులు అన్నీ ఉన్నాయి కానీ తృప్తి ఉండదు. మరి ఇల్లు ఉంది, హౌస్ ఉంది, కానీ హాయిగా జీవించలేకపోతున్నారు. ఎందుకంటే మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు మీరు, కానీ దేవుని ఆలయం కట్టట్లా మీరు. కనుక ఇలా ఉంది మీకు. మీరు సంపాదిస్తున్నారు కానీ ఎంత లోటు ఉందో. యాక్చువల్గా మీ సంపాదనకి ఆ లోటు ఉండకూడదు, కానీ లోటు ఉంది. ఎందుకంటే మీరు దేవుని ఆలయం కట్టడం లేదు అని హగ్గయి గద్దిస్తాడు. ఇంకా సమయం రాలేదనుకుంటున్నారు. అయితే ఇదంతా అక్కడ జరుగుతూ ఉంటే దీని వెనుక బిహైండ్ ద స్క్రీన్స్ అసలు ఏం జరుగుతుందో ఈ 10వ అధ్యాయంలో ఉందండి. దానియేలుకి చూపిస్తా ఉన్నాడు దేవుడు. ఒక ఏంజలిక్ బీయింగ్స్ మనము పోరాడుచున్నది. సో ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, రెస్టరేషన్ ఇన్వాల్వ్స్ స్పిరిచువల్ వార్ఫేర్ డెఫినెట్లీ. మరి రెస్టరేషన్ ఆత్మ సంబంధమైన యుద్ధం అనివార్యం, ఖచ్చితంగా అనివార్యం. ఇప్పుడు మరి ఇక్కడ 10వ అధ్యాయం పద్దాం, దయచేసి సహాయం చేస్తారండి. మనం ఎక్కడి వరకు చదివామండి? 7వ వచనం వరకు చదివాం కదా. సారీ, 5వ వచనం నుంచి చదువుదాం. ఓకే. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడుకట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుష్యులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. ఓకే, థ్యాంక్స్ సిస్టర్. మరి ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. కాంటెక్స్ట్ చెప్పాను కదా. ఈ దర్శనం కలుగుతున్నప్పుడు దర్శనం చూస్తున్న దానియేలు బబులోన్లో ఉన్నాడు. అక్కడ పరిపాలిస్తున్న రాజు కోరేషు. అదే సమయంలో యెరూషలేంలో ఇశ్రాయేలీలు ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిన అక్కడ వాళ్ళు మంచిగానే రీసెటిల్ అయ్యారు, కానీ స్ట్రగుల్ అవుతున్నారు. చాలా వ్యతిరేకత వస్తుంది, ఆటంకం వచ్చింది, శ్రమ కలుగుతా ఉంది. బలి వ్యవస్థను స్టార్ట్ చేశారు, కానీ ఆలయాన్ని మూలరాయేసి అలా వదిలేసించారు అంతే. దీని వెనక ఏం జరుగుతుందో దానియేలుకి చూపిస్తా ఉన్నాడని నేను చెప్పాను. కానీ ఇక్కడ స్టార్టింగ్ లో ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం, దానియేలుకి దర్శనం. దయచేసి గమనించండి,
యెహెజ్కేలుని మీరు గమనించిన, ప్రకటన గ్రంథం చూసిన, దానియేలుని చూసిన, దేవుడు మొట్టమొదటిగా ఒక ప్రత్యక్షత తాను చూపించుకుంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు శర జీవితం అనుభవించారు. వాళ్ళు తిరిగి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పక్షాన నిలబడి ఉన్న ఒక యేసుక్రీస్తు ప్రభువుని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక సేవకుడు ఏమన్నాడంటే, నేను పరలోకంలో ఆయనకి దేవుడు దర్శనం ద్వారా చూపించాడంట. నేను అనుకున్నట్టు ఆయన ఏదో గొర్రెపిల్ల పావురం అలాగ లేడంట. ఆయన ఒక రోరింగ్ లయన్ లాగా ఉన్నాడంట, గర్జించే సింహం లాగా ఉన్నాడంట పరలోకం. ఆయన యేసుక్రీస్తు ప్రభు చాలా సిద్ధంగా ఉన్నారంట రావటానికి, రెండో రాక. ఈరోజు మన జీవితాన్ని మనం ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసుకుంటే, వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీలు ఉన్నట్టు నీ జీవితం ఉందా? లేకపోతే బబులోను చెరలో ఇశ్రాయేలీలు ఉన్నట్టు నీ జీవితం ఉందా? లేకపోతే బబులోను చెర నుంచి తిరిగి వచ్చి యెరూషలేములో ఉన్న ఆ గుంపులాగా నీ ఆత్మీయ జీవితం ఉందా? ఇది నీ మట్టుకు నీవే, నా మట్టుకు నేనే అర్థం చేసుకోవచ్చు. మన స్పిరిచువల్ లైఫ్ ని మనం ఏ స్టేజ్ లో ఉన్నామో మనం గ్రహించుకోవడానికి ఇశ్రాయేలీల యొక్క ప్రయాణాలు, వాళ్ళ చెర జీవితాలు, వాళ్ళ రెస్టరేషన్, ఇవన్నీ కూడా ఒక మోడల్ అన్నమాట. నీవు నేను మన గత జీవితంలో ఏదో ఒక రోజు రక్షించబడ్డాం, తిరిగి జన్మించాం, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఒక్కొక్కరికి 20 ఏళ్ళు అయి ఉంటాయి. నా మట్టుకైతే నాకు గుర్తున్నంత వరకు దాదాపు ఒక 35-40 సంవత్సరాలు, 35 గ్యారంటీగా 35 పైన నేను అర్థం చేసుకొని నాకున్న రక్షణ నిశ్చయత, నేను ఏ టైంలో రక్షించబడ్డాను, ఇవన్నీ నేను బాగా దాదాపు 2-3 సంవత్సరాలు ఆలోచించుకున్నాను. ఎప్పుడు రక్షించబడ్డాను, నాకు నిశ్చయత ఉంది నేను రక్షించబడ్డానని. రక్షణ నిశ్చయత ఉండటం చాలా అవసరం. అది వాక్యం ద్వారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం ద్వారా నాకు రక్షణ నిశ్చయత అని దేవుడు అనుగ్రహించాడు. రక్షించబడటమే కాదు, నేను రక్షించబడ్డాను అన్న నిశ్చయత కలిగి ఉండటం చాలా ముఖ్యం. అది నాకు దేవుడు అనుగ్రహించారు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం ద్వారా. 1991 ఆ టైంలోనే నాకు అనుగ్రహించబడింది ఆ నిశ్చయత. అయితే నా జీవితంలో నేను పరిశీలించుకుంటే అన్ని రకాల అనుభవాలు నేను అనుభవించాను. ఆత్మీయ సంబంధమైన చెర నూతన నిబంధనలో సాధ్యమవుతుందా? ఇదంటే పాత నిబంధనలోనేమో బయట ఫిజికల్ గా భౌగోళికంగా జరిగింది. నూతన నిబంధన మనకేమో మన ఆత్మలో జరుగుతూ ఉంటది. ఈ చెర జీవితం అవ్వచ్చు, రెస్టోరేషన్ అవ్వచ్చు, వాగ్దాన భూమి లాంటి ఒక ఆత్మ సంబంధమైన జీవితం. రక్షించబడిన వ్యక్తికి ప్రాథమికంగా ఉండవలసింది ఏంటంటే రక్షణ ఆనందం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. నీకుందా? వినిచిన్న నీకుందా? లేకపోతే దిగులుగా ఉంటున్నావా? మా చిన్ని పాపకి నేను ఎవ్రీడే మార్నింగ్ చెప్తాను, అమ్మ తెల్లవారు లెగంగానే మనకి భయం వస్తుంటది, దిగులు వస్తుంటది, దుఃఖం వస్తుంటది, డిప్రెసింగ్ ఉంటుంది. నీకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక ఆయన బైబిల్లో ఈ విధంగా అన్నాడు, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, ఐ విల్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్ అని చెప్పాడు. తను ఒక డెసిషన్ తీసుకున్నాడు. రేమా, నా కూతురు పేరు రేమా. ఆయన సాంగ్ రాశాడు. ఈ టుక్ ఎ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఈ దినము ప్రభువు దినం, ప్రభువు చేసిన దినం, దీని యందు నేను ఆనందించి ఉత్సహిస్తాను. వినిచున్న నీకు ఈ డెసిషన్ చాలా అవసరం. శాంతిని, సంతోషాన్ని ఒక రాజు యుద్ధం చేసి శత్రువు రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమించుకుంటాడో అట్లా ఆక్రమించుకోవాలట. శాంతిని, సంతోషాన్ని. అవి ఆటోమేటిక్ గా నువ్వు అలా ఉంటే నీ దగ్గరికి రావు.
యూ హ్యావ్ టు ఆక్యుపై పీస్ అండ్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణానందం ఉండటం అనేది మెయింటైన్ అవ్వాలి. నీ ఆత్మలో రక్షణానందం ఉందా? అలా ఉండాలంటే మనం మెయిన్గా ప్రభువుతో సమాధాన పడాలి. మనం ఫస్ట్లో ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చామో అంతగా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం చాలా తాళపుచేవి వంటిది రక్షణానందానికి. కనుక నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలా. నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకోవాలా. నా జీవితం ఆత్మ సంబంధమైన ఒక చెరలో ఉన్నానా? నూతన నిబంధనలో మరి ముఖ్యంగా దేవుడు తన ఉగ్రతని కురిపించే ఏరియా ఏంటంటే మన మనస్సుని ఆయన తన ఉగ్రతని కుమ్మరించే ఒక ఏరియా అది. నీవెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుతో వ్యక్తిగతంగా ఒక సంబంధాన్ని మెయింటైన్ చేసుకోలేకపోతున్నావో, ఆయన నీతో సహవాసం కలిగి ఉండాలని, నీతో ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడో కాదు, ఈరోజు ఫ్రెష్గా దేవునితో నీకు ఒక తాజా వ్యక్తిగత రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం నీకు ఎప్పుడైతే ఉండదో, దేవుడు నీ మనస్సుని శిక్షిస్తాడు. ఏ విధంగా శిక్షిస్తాడంటే, ఇశ్రాయేలీయుల్ని బబులోను చెర టైప్లో నువ్వు యేసుక్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం విషయంలో చెర జీవితం అనేది ఒక అనుభవం అనుభవించవచ్చు. అది నేను అనుభవించాను కాబట్టి చెప్తాను. దానికి ఒక టైం పెడతాడు. వాళ్ళకి 70 సంవత్సరాలు పెట్టినట్టు మళ్ళీ రెస్టోర్ చేస్తాడు. రెస్టోరేషన్ అంటే భౌగోళికంగా కాదు, మన మనసులో ఆయన రెస్టోరేషన్. ఆ బబులోన్ నుంచి మొదటి గ్రూపు 70 సంవత్సరాల తర్వాత యెరూషలేంకి వచ్చారు కదా, అట్లానే నీ మనసులో ఎప్పుడో వ్యక్తిగత సంబంధాన్ని నిర్లక్ష్యం చేసిన నీకు నాకు తిరిగి యేసుక్రీస్తుతో ఆ వ్యక్తిగత సంబంధాన్ని ఇస్తాడు. అదే రెస్టోరేషన్. దాన్ని ఆశీర్వదిస్తాడు. దాంట్లో నుంచి ప్రవాహం బయట జీవితానికి ప్రవహిస్తూ ఉంటుంది, రక్షణానందం వస్తుంది. సో పాత నిబంధనలో ఇశ్రాయేలీల యొక్క గమనాలన్నీ, ప్రయాణాలు, అనుభవాలన్నీ మన నూతన నిబంధనలో మన ఆత్మీయ జీవితానికి ఒక మోడల్స్ అన్నమాట. ఆయన ఏం చేస్తాడన్నది. సరే, ఇంకా ఇక్కడ దానియేలుకి ఇచ్చిన ఆ దర్శనంలో యేసుప్రభు వారి వర్ణన ఇక్కడ ఖచ్చితంగా ఈయన యేసుప్రభువే. ఈ వర్ణన చూడండి. నేను దానియేలు 10:5 అండి. నేను కనులెత్తి చూడగా నారుబట్టలు ధరించుకున్న ఒకడు కనబడేది. ఆయన నారుబట్టలు ధరించుకున్నాడంటండి. రెండోది, నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడండి. నడుమున మేలిమి బంగారు నడికట్టు. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. రక్తవర్ణపు రాతిని ఎప్పుడైనా చూసారా? మీరు చూసి ఉండకపోవచ్చు, నేను కూడా చూడలేదండి. కానీ మనకి ఇమాజినేషన్ అనే ఒక ఆర్గాన్ ఇచ్చాడు దేవుడు. ఊహించుకోండి. జస్ట్ వెన్ ఐఎమ్ టెల్లింగ్ యూ కెన్ ఇమాజిన్. రక్తవర్ణపు రాయి. ఆయన శరీరము రక్తవర్ణపు రాయి లాగుందంట. అతని ముఖము మెరుపు వలె ఉందంటండి. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. ఇది దానియేలు చూస్తున్నాడు. ఎందుకు కనపడ్డాడు అంటే, అక్కడ యెరూషలేంలో ఉన్న ఇశ్రాయేలీలు శ్రమలు పాలవుతున్నారు. దానియేలు అనుకున్నాడు, అమ్మయ్య, నా ప్రజలు మొదటి గ్రూప్ వెళ్ళిపోయారు, రెస్టోర్ అయిపోతున్నారు, అక్కడ ఎంతో బాగుండుంటారు ఆ యెరూషలేంలో అనుకొని సంతోషపడుతుంటే, నో, వాళ్ళకి యుద్ధము అనివార్యము, అపోజిషన్, వ్యతిరేకత అనివార్యము, శ్రమ అనివార్యం. అయితే ఏం చేయాలని 3 వారాలు దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తనకు అర్థమైపోయింది. మొదటి వచనంలో చూడండి, గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే అని. ఆ దానియేలు దాన్ని గ్రహించను. అది దర్శనం వల్ల అతనికి తెలిసినది. ఆయన యెరూషలేములో మొట్టమొదటి గ్రూప్ వెళ్ళారే, వాళ్ళు
వాళ్ళ పడుతున్న శ్రమ వెనుక బిహైండ్ ద స్క్రీన్స్ గొప్ప యుద్ధము జరుగునున్న, ఇక్కడ తెలుగు భలే చమత్కారంగా విచిత్రంగా ప్రత్యేకమైన మాట ఇది. జరుగుతున్న కాదు, జరుగునున్న. ఇంగ్లీష్ లో ఒక వర్షన్ ఉంది, NASB అంటే న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్. మా స్పిరిచువల్ ఫాదర్ ఇది యూజ్ చేయమని అన్నాను. నాకు కింగ్ జేమ్స్ వర్షన్ అంటే చాలా ఇష్టం, కానీ కొద్దిగా ఓల్డ్ ఇంగ్లీష్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా షేర్ చేసేటప్పుడు మనకి చాలా మంచి వర్షన్ NASB, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్, NASB, ఇది బాగుంటుంది. దాంట్లో ఏముంటుందంటే, ఇన్ ద 3rd year of Cyrus, king of Persia, a message was revealed to Daniel, who was named Belteshazzar, and the message was true and one of great conflict. ఈ యొక్క సందేశము, దర్శనం, భావము అది సత్యము, అది గొప్ప యుద్ధాన్ని జరుగునున్న అన్న వర్డ్ వాడాడు. అంటే జరుగునున్న యుద్ధం. అక్కడ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీలు ఆ యొక్క వాళ్ళు అనుభవిస్తున్న ఆ యొక్క రెస్టోరేషన్ ప్రాసెస్ లో వాళ్ళు అనుభవిస్తున్న ఆత్మ సంబంధమైన ఒక లోకంలో జరుగుతున్న యుద్ధం దానియేలుకు చూపిస్తా ఉన్నాడు. ఆ యుద్ధం చూపించేటప్పుడు ఆ యుద్ధానికి యజమాని మెస్సయ్య. ఈరోజు క్రిస్మస్ టైంకి మనం దగ్గరగా ఉన్నాం. మెస్సయ్య అంటే యూదులకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, న్యూ టెస్టమెంట్ రైటర్స్ కి ఒక అండర్స్టాండింగ్ ఉంది, యేసు ప్రభుకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. యేసు ప్రభు అన్నాడు, నేనే మెస్సయ్య, అనాయింటెడ్ వన్, అభిషిక్తుడు అన్నారు. 2 పాయింట్స్ చెప్పారు ఇక్కడ ఒక గ్రంథంలో. ఏంటంటే అది మీకు రాజరికపు వ్యక్తి, అదే సమయంలో మనుష్య కుమారుడు. అంటే శ్రమ పడుతూ సిలువెక్కిన అభిషక్తుడు, అదే సమయంలో రాజు. ఈ 2 కలిపిన యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్య అన్న అర్థం. యూదులకు ఉండిన ఒక అర్థానికి డెవలప్మెంట్ అనమాట. యేసయ్య వచ్చి, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య నేను రాజుని, కానీ నేను శ్రమ పడటానికి కూడా వచ్చా. శ్రమపడి మీకు పశ్చాత్తాపడితే దేవుడితో ఒక సంబంధాన్ని ఏర్పరిచి తద్వారా ఒక జయాన్ని నీకు అనుగ్రహించడానికి మనుష్య కుమారుడిగా వచ్చిన రాజునైన అభిషిక్తుడిని, నేను మెస్సయ్య, నా రూపం మీకు చూపిస్తానని చెప్పేసి దానియేలుకి చెప్తున్నాడు. దానియేలు ఏంటి ఆ రూపం? మనం చదువుకున్నాను, మరొకసారి చదువు. నారబట్టలు ధరించుకున్న ఒకడు, నడుమున మేలిమి బంగారు నడికట్టు, శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, ముఖము మెరుపు వలె ఉంది, కన్నులు జ్వాలామయమైన దీపములను, భుజములు పాదములు తలతలలాడు ఇత్తడిని పోలింది, మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉంది. ఇక్కడ మిగిలిన వచనాలు చదవగలరా? 7వ వచనం నుంచి దయచేసి. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు, కాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిల్వలేదు. నేను అతని మాటలు విని నేను సహోదరి ఒక్క క్షణం అమ్మా, దయచేసి జాగ్రత్తగా మనం విందామండి. ఎందుకంటే ఇది చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంటది. ఇక్కడ భూలోకంలో ఉన్న రాజులు, వాళ్ళ రాజ్యాధిపతులు, కింగ్స్ అండ్ ప్రిన్సెస్. కింగ్ ఏమో ఈ పారసీక రాజు కోరేషు, పారసీక రాజ్యాధిపతి ఒక స్పిరిచువల్ బీయింగ్. పారసీక రాజ్యాధిపతి అంటే
ఇక్కడ వచనంలో మీరు గమనించాలి, ఎక్కడ ఉందంటే అది 13వ వచనంలో. ఒకసారి 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించలేదు. పారసీక రాజు కోరెషు, ఆయనకు తెలియని ఒక విషయం ఉంది. ఆయన రాజ్యంలో ఇన్వాల్వ్ అయిన ఒక సాతానుకు సంబంధించిన దూత ఒకడున్నాడు. వాడు ఎదిరించాడంట. దానియేలుతో మాట్లాడుతున్న దూతని చదవండి అమ్మ. కనుక మనం దయచేసి కాన్సన్ట్రేట్ చేద్దాం. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. హౌ ద కింగ్స్ అండ్ కింగ్డమ్స్, హౌ ద satanic angelic system is working along with the administrations, the kings and governments. వాటి విషయం వెనుక స్పిరిచువల్ వరల్డ్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయిందో ఈ చాప్టర్లో భలే ఉంటుంది. కింగ్ ఏమో భౌగోళిక కింగ్, ప్రిన్స్ ఏమో సైతానికి సంబంధించిన ప్రిన్స్. నీ రాజ్యాధిపతి అంటాడు చివరికి వచ్చేసరికి ఈ అధ్యాయంలో దానియేలుతో. నీ రాజ్యాధిపతి అయిన మిఖాయేల్ అంటాడు. ఇశ్రాయేలుకి కూడా ఒక రాజ్యాధిపతి. ఇశ్రాయేల్ని తిరిగి అక్కడ తీసుకెళ్ళింది యెహోషువ ప్రధాన యాజకుడు, జెరుబ్బాబేలు గవర్నరు. కానీ ఆత్మతత్వంలో రాజ్యాధిపతి ప్రిన్స్ ఏమో మిఖాయేల్. ఈ మాటలు చదవండి అమ్మా. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి ఒక్క క్షణం. ఇక్కడ యేసు ప్రభు అవతారం మనం చూసాము. అక్కడ ఇంకొక ఏంజెల్ ఆయన యేసు ప్రభు అవతారం చూసిన తర్వాత ఆయన అక్కడ శక్తిహీనంగా పడిపోయినప్పుడు దానియేలు, ఒక దూత 10వ వచనంలో, అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నెలమోపి నన్ను నిలబెట్టి, దానియేలు, నువ్వు బహుప్రియుడు అంటున్నాడు. నీ యొద్దకు నేను పంపబడ్డాను. లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకో. అతడి మాటలు నాతో చెప్పగా 12వ వచనం, దానియేలు భయపడద్దు, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించాడంట. దానియేలు తెలుసుకొనవలనని నీ మనస్సు అప్పగించి. ఎప్పుడైనా ఇది చేశారా మీరు? దేవుడు అసలు ఏం చేస్తున్నాడు అన్నది తెలుసుకోనవలనని నీ మనస్సు అప్పగించవా? దానియేలు అప్పగించే. కనుక మనం కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన జీవన ప్రయాణాల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనస్సు అప్పగించడం అనేది ఒక అనుభవం. ఊరికే ప్రార్థనలో నాన్ స్టాప్ గా కొన్ని సెట్ ఆఫ్ సెంటెన్సెస్ వాడేస్తుంటాం మనం. కానీ దానియేలు ప్రార్థన జీవితం చూస్తే తన మనస్సును అప్పగించుకున్నాడట, తెలుసుకొనవలెనని. దీనికి ఏం చేసి ఉంటాడంటే జీవితంలో ఒకసారి పాజ్ అయి ఉంటాడు, ఆగి ఉంటాడు. అందుకని 3 weeks ఆగాడు. కంప్లీట్ గా ఫుడ్ మానేయలేదు, కానీ చాయిస్ ఫుడ్ తినలేదు. తెలుసుకొనవలెనని మనసు అప్పగించాడు. నెక్స్ట్, దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. అప్పుడు ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి. దేవుడికి కొన్ని మాటలు చెప్పాడట, అవి వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. వాట్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. చదవండి అమ్మా 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా
పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితినని అతడు నాతో చెప్పెను. అతడి ఒక మాటలు నిమిషం అండి సిస్టర్. మనము మన రక్షణ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, మన రక్షణ జీవితంలో ఎలాంటి పరిస్థితి అంటే, ఎలాంటి మోడల్లో నీ లైఫ్ ఉన్నా కూడా నువ్వు రక్షించబడ్డావు, బాగుంది. నీ రక్షణ ప్రయాణం అది ఫ్రెష్ గా దేవునితోటి రిలేషన్షిప్ కలిగి ఉండటం అంటే, వాగ్దాన భూమిలో నువ్వు జీవిస్తూ మంచిగా ఒక పచ్చని చెట్టు వలె నీ రిలేషన్షిప్ ప్రభువుతో ఉండి వర్ధిల్లుతున్నావా, లేదా బబులోను చెర నుంచి అప్పుడే తిరిగి వాగ్దాన భూమికి వచ్చి రెస్టోరేషన్ చేయబడుతున్న, రెస్టోరేషన్ అయ్యింది వీళ్ళకి. యాక్చువల్గా ఈ మొదటి గుంపు వచ్చేసారు, రెస్టోర్ అయిన అలాంటి అనుభవం ఉందా నీ ఆత్మీయ జీవితం? ఏ అనుభవం అయినా కూడా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, చాలా దీర్ఘకాలపు భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో ప్రణాళికగా నీ జీవితం రెస్టోర్ చేయబడింది. నీ జీవితంలో జరుగుతున్న రెస్టోరేషన్, నా జీవితంలో జరుగుతున్న రెస్టోరేషన్ కి ఇటర్నల్ పర్స్పెక్టివ్ ఉంది. నిత్యత్వానికి సంబంధించిన దృక్పథం ఉంది నీ జీవితంలో జరుగుతున్న రెస్టోరేషన్ కి. అది చాలా ముఖ్యంగా ఆయన గమనిక మన గ్రహింపుగా ఉండటం అవసరం. దానియేలుకి అది చాలా ఉపయోగపడింది. దానియేలు చాలా బాధపడుతుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, చాలా దీర్ఘకాలిక ప్రణాళికగా భాగంగా యెరూషలేంలో వాళ్ళు వెళ్ళిన మొదటి గ్రూపు, వాళ్ళు పడుతున్న శ్రమలు అవ్వచ్చు, వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న సమస్త వెనుక ఉన్న ఆత్మ సంబంధమైన యుద్ధం, నిత్యత్వానికి సంబంధించిన దృక్పథము, ఆ దీర్ఘకాలిక ప్రణాళికలో ఒక భాగం, రక్షణ చరిత్రలో ఒక భాగం. భయపడవాక, నేను నీకు అది బయలుపరచడానికి వచ్చాను. దీని వెనుక ఎవరున్నారో తెలుసా? నువ్వు ఇప్పుడు చూస్తున్న మెస్సయ్య ఉన్నాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ దిస్ హోల్ వార్ఫేర్. ఈ సమస్త యుద్ధానికి వెనుక యజమాని, ఈ యుద్ధానికి యజమాని ఉన్నాడు, ఆయనే మెస్సయ్య. అందుకనే పౌలు రాస్తాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. సమయం అయిపోయింది కాబట్టి మనం అది చదువుకొని ముగించుకుందామండి. మీరు 10వ అధ్యాయం చదవండి, చాలా బాగుంటది. అక్కడ రాజులు, రాజ్యాధిపతులు. రాజులంటే మామూలుగా ఈ లోకం కోరేష్ రాజులు అంటే రాజులు. ఆ పారసీక రాజు కోరేష్ అయితే, పారసీక రాజ్యాధిపతి ఒక స్పిరిచువల్ బీయింగ్, ఆత్మ సంబంధమైన ఒక దూత. మామూలుగా చెప్పాలంటే సైతానికి దూత అన్నమాట. దేవుడి ప్రజలకు కూడా ఒక రాజ్యాధిపతి ఉన్నాడు, మిఖాయేలు. అలాగా దూతలకి, దేవుని దూతలకి, అలా పడిపోయిన సైతాన్ దూతలకి మధ్య జరుగుతున్న ఆ గొప్ప యుద్ధం, దాని పర్యవసానాలు ఈ భూలోకంలో మనం, లేకపోతే ఆ రోజుల్లో యెరూషలేంలో ఆ తిరిగి రెస్టోర్ చేయబడిన మొదటి గ్రూప్ అనుభవిస్తూ ఉన్నారు. మరి నూతన నిబంధనలో పౌలు తన ఆత్మలో గ్రహించుకుని మనకి అందజేసిన ఈ యుద్ధం ఒకటి ఉంది. ఒకసారి అది చదువుకొని క్లోజ్ చేసుకున్నామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. ఎఫెసీ 6:10. మీరు దయచేసి దానియేలు 10 మొత్తం చదవటం మర్చిపోవకండి. మీరు దానియేలు 10వ అధ్యాయం చదివినప్పుడు 11వ అధ్యాయం 1 కూడా దాంట్లో కలిసిపోయి ఉంటుంది. దానియేలు 10వ అధ్యాయం మొత్తం 11వ అధ్యాయం 1వ వచనం వరకు చదువుకుందాం. మనకు సమయం ఉన్నప్పుడు చదవండి దయచేసి. ఇప్పుడు మాత్రం సమయం 6:31 అయింది కాబట్టి ఒక్క నిమిషంలో ఇది చదివేసి ముగించుకుందాం. ఎఫెసీ 6:10వ వచనం నుంచి చదవగలరమ్మా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరైనా మనలో ఇంగ్లీష్ టీచర్స్ ఉంటే తెలుస్తుంది, లేకపోతే తెలుగు టీచర్స్ అయినా ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడేది. మనము పోరాడుచున్నది, నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు ఆల్రెడీ ఈ పోరాటంలో ఉన్నావు ఒక విశ్వాసిగా. మనము పోరాడున్నది అంటున్నాడు, ఎండింగ్ వచ్చేసరికి పోరాడుచున్నాము అంటున్నాడు. ఎవరితో? ప్రధానులతో అంట, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహం. ఇంగ్లీష్ లో ఏముంది? ప్రిన్సిపాలిటీస్, పవర్స్, రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్, స్పిరిచువల్ వికెడ్నెస్ ఇన్ హై ప్లేసెస్. యు ఆర్ యాక్చువల్లీ ఫైటింగ్. ఈ యుద్ధానికి యజమాని మనం దానియేలు 10లో చూసిన మన ప్రభు అయిన మెస్సయ్య. ఈ మెస్సయ్య ఈజ్ ఎ రీగల్ మెస్సయ్య అండ్ ఆల్సో సన్ ఆఫ్ మ్యాన్ మెస్సయ్య. రీగల్, రాయల్ అండ్ ఆల్సో సఫరింగ్ సన్ ఆఫ్ మ్యాన్. ఈ మెస్సయ్య ఈ యుద్ధానికి యజమాని. మనం పోరాడుతున్నాం. అయితే ఇక్కడ ఇది పరిచయమైన వాక్యమే కాబట్టి ఇంకొద్దిగా ముందుకెళ్ళి 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఎంత సిరప్లాగా ఉంది చూడండి 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ప్రతి విధమైన ప్రార్థన అంట, ప్రతి సమయం నందును ప్రతి విధమైన విజ్ఞాపన. ఎట్లాగా? ఆత్మ వలన చేయాలట. మనం ప్రయాణం చేస్తున్నాడు, పనులు చేస్తున్నప్పుడు నాన్ స్టాప్ గా జరిగిపోతా ఉండాలి. ఎలీషా గురించి ప్రార్థన చేసినట్టు ఎక్కడ ఉండదండి ఆయన, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆపలేదట ప్రార్థన. అట్లా ఉండాలి మనం కూడా. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించి మెలకువగా ఉండుడి. ఓకే, మరి సమయం అయిపోయింది, క్షమించండి. 6:34 అయింది. దేవుని చిత్తం అయితే మరొకసారి. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రెస్టోరేషన్ లో ఆత్మ సంబంధమైన యుద్ధము అనివార్యం, అది కంపల్సరీ. వాగ్దాన భూమిని ఆక్రమించుకున్నప్పుడు ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో ఏ విధంగా యుద్ధం చేసి ఆక్రమించుకున్నారో, నీ జీవితం తిరిగి యేసుక్రీస్తులో తిరిగి కట్టబడుతున్న సమయంలో కూడా అలాంటి యుద్ధం అవసరమే, ఖచ్చితంగా అనివార్యం. అలా యుద్ధం లేదే తిరిగి నీ వాగ్దాన భూమిలో సెటిల్ అవ్వలేదు. యుద్ధం జరుగుతుంది యాక్చువల్గా నీ తరపున. దానియేలు తగ్గించుకున్నాడు కాబట్టి ఆ యుద్ధం కనపడింది. తన మనసును అప్పగించుకున్నాడు కాబట్టి అసలు ఏం జరుగుతుందో బిహైండ్ ద స్క్రీన్స్ తెలియచేయబడింది. దానియేలుకి తెలియచేయబడింది, కానీ యాక్చువల్గా జరుగుతుంది. అది జరుగుతున్నది తెలియచేయబడింది కనుక అందుకనే మనము పోరాడుచున్నది అంట. కొంతమంది అనుకుంటే వీళ్ళు చేతబడి చేస్తారేమో, వాళ్ళు చెడుగు పెట్టారేమో, వీళ్ళు చేతబడి చేస్తారు, వాళ్ళు చేతబడి చేస్తారు. ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు చేతబడులు మన మీద, ఒకవేళ చేస్తే కనుక. కానీ అసలు యాక్చువల్గా మనం పోరాడుతున్నాం ఎట్లాంటి స్పిరిట్స్ తోటి, ఎట్లాంటి ఆత్మలతో పోరాడుతున్నాం అంటే ప్రధానులతోనే పోరాడుతున్నాం, రాజ్యాధిపతులతో పోరాడు. మనకు అంత పవర్ ఉంది. యేసుక్రీస్తు నామములో నీకు అనుగ్రహించబడిన పవర్ ఎలాంటిదంటే, శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇవ్వబడి. శత్రు బలం కొంత కాదు, శత్రు బలం అంతటి మీద, ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ యూ హ్యావ్ ద అథారిటీ అండ్ పవర్. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని తన కృపలో ఆశీర్వదించిన గాక. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. మరి దానియేలు గ్రంథం నుండి కొన్ని తలంపులు, ఆత్మలోకంలో ఏం జరుగుతుందో దేవుడు దానియేలుకి బయలుపరిచిన విధానాన్ని, అట్లాగే మరి సంఘంలో బయట, ఇంట బయట వృద్ధ స్త్రీలు గాని యవన స్త్రీలు ఎలా ఉండాలో మరి అన్ని చక్కగా వివరించినందుకు
మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. సిస్టర్, ఈరోజు బ్రదర్ కొంచెం సిక్ గా ఉన్నారు, నేనే అటెండ్ అయ్యాను. ఓకే అండి, ఓకే సిస్టర్. చేయమంటారమ్మా ప్రార్థన? చేయండి సిస్టర్. మహాగణుడ దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయమున నాయన తండ్రి, నీ దాసుని నాయన తండ్రి బాబీ రత్నాకర్ అన్నయ్య గారిని నాయన తండ్రి నీ ఆత్మతో అభిషేకించి నాతో మా అందరితో మాట్లాడావయ్యా, నీకు వందనాలు. అవును ప్రభువా, మేము ఈ మా ఆత్మీయ నాయన పోరాటం జరిగిస్తున్న వేళలో నాయన తండ్రి మా మీద నాయన తండ్రి శోధకుడని వాడు నాయన తండ్రి అనేకమైన నాయన తండ్రి కార్యాలు తలపెడుతూ నాయన తండ్రి విశ్వాస జీవితం నుంచి నాయన తండ్రి మమ్మల్ని పతనం చేయటానికి అనేకమైన పన్నాగాలు నాయన లోక అంధకార సంబంధమైన దురాత్మలు నాయన తండ్రి దాడి చేస్తున్న వేళ నాయన తండ్రి మేము మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనుటకు నీ ప్రత్యక్షత మాకు చాలా అవసరం ప్రభువా. నీ పాదాలను పట్టుకొని నాయన తండ్రి మేము జీవించాలని ఆశపడుతున్నాము నాయన. దానియేలు కలిగిన దర్శనము మా జీవితాల్లో మీరు అనుగ్రహించండి ప్రభువా. మీలో అంటుకట్టి నాయన జీవించగలుగుటకు సహాయం దయచేయండి. విన్న వాక్యము 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మా జీవితాల్లో ఫలింప చేయమని ఈ రోజు అంతటికి కావలసిన ఆత్మీయ బలమును శక్తిని దయచేయండి. ఎవరైతే అనారోగ్యంగా రుగ్మతతో ఉన్నారో ముట్టండి, తాకండి. నీ కల్వరి రక్తం ప్రోక్షించి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి నాయన తండ్రి. ఏదైనా ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ తలపెట్టినట్లయితే నాయన తండ్రి వారి కార్యాలు సఫలమవులాగా నాయన తండ్రి మీ దక్షిణహస్తం పట్టుకొని నడిపించమని వేడుకొంచున్నాము నాయన తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన నాయన తండ్రి అన్నయ్య గారిను నాయన కోర్ టీం వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి. జాయిన్ అయిన నాయన తండ్రి మా అందరినీ కూడా నీ సిలువు చాటును మరుగుపరిచి నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృపా భాగ్యాలు మా అందరికీ దయచేయమని యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయు వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధన లేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉంటున్నవినైనా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య మధురమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ, మన కుటుంబాలకి, వినిచిన్న విశ్వాసులందరికీ కూడా తోడయిండి నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వాక్యం చెప్పిన బాబీ అన్నకి, ప్రార్థించిన సిస్టర్ సునీత గారికి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా జాయిన్ అయిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. మరి ముగించుకుందాము. హ్యావ్ ఎ నైస్ డే అండి అందరికి.